సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. పోలీస్ వినూత్న ఆలోచన. మునగాల మండల కేంద్రంలో గేదెల కొమ్ములకు రేడియం స్టిక్కర్స్. పశువుల వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలు అరికట్టడాన్ని వినూతనంగా కార్యక్రమం చేపట్టామని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు స్థానికులతో కలిసి మునగాల మండల కేంద్రంలో గేదెల కొమ్ములకు రెడ్ రేడియం స్టిక్కర్స్ అంటించడం జరిగినది అని తెలిపినారు. జాతీయ రహదారి 65పై వేసవికాలంలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో కృషి చేస్తున్నామని తెలిపినారు. పశువుల వల్ల రాత్రిళ్లు అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పశువులు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని, వీటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలా జిల్లా ఎస్పీ నరసింహ గారు ఆదేశాల ప్రకారం ముందుకు వెళుతున్నాం అన్నారు. రైతులు వారి పశువులకు రేడియం స్టిక్కర్లు వేయించుకోవాలని, రాత్రివేళ పశువులని వదలకూడదని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకూడదని, తప్పుడు మార్గంలో వ్యవసాయ పనులకు వెళ్లే వాహనాలను నడపకూడదని సూచించారు. జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు దూరంగా ఉండాలని కోరారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గౌరవ డీజీపీ గారు తీసుకొచ్చిన కార్యక్రమం అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు వారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది మాకు ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారి దగ్గర నుండి. దానిలో భాగంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశానుసారం మేము రోడ్డు ప్రమాదాలని నివారించడంలో ఏ ఏ చర్యలు తీసుకోవాలి అని అనాలిసిస్ చేసుకుంటే, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ రోడ్ల మీదకి పశువులు రావడము, అవి నల్ల రంగులో ఉండడం వల్ల దానికి కనిపించకుండా, రోడ్డు మీద కనిపించకుండా ఈ వాహనదారులు వాటిని గుద్దుకుని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పనని గతంలో జరిగిన ప్రమాదాలను కూడా అనాలిసిస్ చేసుకుని వీటిని నివారించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ సహకారం, అలాగే నేషనల్ హైవే అథారిటీ సహకారం, రైతుల సహకారం, ప్రజల సహకారంతో ఈ పశువులకి కొమ్ములకి రేడియం స్టిక్కర్లు అంటిస్తే అవి దూరంలో ఉన్నా కూడా కనిపించడానికి, వాహనదారులకి కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ఆలోచించి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మునగాల నేషనల్ హైవేలో ఉన్న మునగాల గ్రామ మండలం పరిధిలో కొన్ని రైతులకి అవగాహన కల్పించి, కొంతమంది రైతులకి కొన్ని పశువులకి ఈ రేడియం స్టిక్కర్లు అంటించడం జరిగింది. ఇప్పటి నుండి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తాము. ఈ రోడ్డు మీద ఉన్న, నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలయ్యేలాగా ప్రజల్ని చైతన్యవంతం చేసేలాగా మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రజలందరికీ కూడా, గ్రామస్తులందరికీ, ముఖ్యంగా రైతులకి మా యొక్క విన్నపం ఏమంటే, మీరు మీ పశువుల్ని జాగ్రత్తగా ఉదయం పొలం దగ్గరికి తీసుకుపోయినప్పుడు మళ్ళీ సాయంత్రం మీరు దగ్గరుండి పొలాలకు తీసుకెళ్ళినప్పుడు పశువుల్ని కాసుకోవాలి. దగ్గరుండి మీరు వదిలేయొద్దు రోడ్ల మీద. దానివల్ల మీకు 2 విధాల నష్టం జరుగుతుంది. ఒకటి, మీ పశువులు ఏదైనా ప్రమాదానికి గురైతే ఆర్థికంగా నష్టపోతారు మీరు. అలాగే ఈ పశువుల వలన రోడ్డు మీద ఏదైనా ప్రమాదాలు జరిగితే వేరే కుటుంబం కూడా నష్టపోయే పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా రైతులందరికీ మీ పోలీస్ శాఖ తరఫున ముఖ్య విన్నపం, మీరు పశువులను దగ్గరుండి కాసుకోవాలి. అలాగే ఇంకొక విన్నపం ఏమని అంటే, ఈ పొలాలు కోస్తున్నారు, పొలాలు కోసిన తర్వాత ఈ కొయ్యకట్లకి దయచేసి నిప్పంటించొద్దు. దానివల్ల ఈ పశువులు గడ్డి మేయడానికి గడ్డి లేక ఇక నడుచుకుంటూ చాలా దూరం వేరే విలేజ్లు, వేరే దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు కూడా రైతులే, మీరు తగలబెట్టిన పొలాలు వేరే రైతులు వచ్చి పశువులు మేయకుండా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ కొయ్యకట్లు కూడా తగలబెట్టకుండా ఉండాలి అని చెప్పినని విన్నపము. ఇంకో ముఖ్య విన్నపం ఏమంటే, ఈ పొలాలు కోసే టైం ఆసన్నమైంది కాబట్టి రైతులు ఈ కోసిన వడ్లని దయచేసి రోడ్ల మీద ఎక్కడ కూడా ఆరబెట్టొద్దు. మీరు ఎక్కడైనా మీ గ్రామంలో కానీ
ఎక్కడైనా ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు రోడ్డు మీద ఆరబెట్టిన వడ్ల వలన రాత్రి సమయాల్లో మీరు వాటిని పట్టాలు కప్పి వాటి మీద రాళ్ళు పెట్టడం వల్ల ఆ రాళ్ళని కనిపించకుండా వాహనదారులు ముఖ్యంగా మోటార్ సైకిల్ వాళ్ళు ఎక్కి ప్రమాదాలకు గురయ్యే ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మా పోలీస్ శాఖ తరఫున రైతులందరికీ ఈ ఒడ్లు మాత్రం రోడ్ల మీద పోయకుండా ఉండాలి అని, ఈ పశువులందరికీ దగ్గరుండి కాసుకోవాలి అని చెప్పని